హోలీ పండుగ సందర్భంగా రేపు హైదరాబాద్ వ్యాప్తంగా పలు ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అదేవిధంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. పండుగ సందర్భంగా గేటెడ్ పరిధిలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు పోలీసులు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఏదైనా నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు హెచ్చరించారు. అయితే రేపు హోలీ పండుగ సందర్భంగా వైన్స్ కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు కూడా వైన్ షాపులకు అన్ని కూడా బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి బెల్ట్ షాపులు నడిపినా కూడా కఠిన చర్యలు తప్పవని కూడా ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా హోలీ పండుగ రోజున మద్యం షాపులు అయితే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా పలు సూచనలు చేశారు. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం వాటి లేకుండా జాగ్రత్తగా ఉండాలని హోలీ వేడుకల్లో పాల్గొనేవారు ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పండుగ జరుపుకోవాలని సూచించారు. హోలీ పేరుతో రోడ్ల మీద వెళ్లి సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు హెచ్చరించారు. రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని కూడా సూచించారు. ప్రస్తుతం రంజాన్ మాసం కూడా నడుస్తుండడంతో అందులోనే శుక్రవారం రోజే హోలీ పండుగ రావడం, అదేవిధంగా ముసల్మాన్లకు పవిత్రమైన రోజు శుక్రవారం రావడంతో ముందస్తుగానే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. హోలీ వేళ రోడ్ల మీద తిరిగే వారు చాలామంది ఆకతాయిలు రంగులు చల్లుతుంటారు. అయితే రంజాన్ మాసం అందులో శుక్రవారం కావడం వల్ల ఆ రోజున ముస్లింలు చాలా నిష్టగా ఉంటారు. వాళ్ళకు పవిత్రమైన రోజు శుక్రవారం కాబట్టి అదే రోజు కూడా హోలీ పండుగ రావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. మొత్తంగా పోలీసులు ఇచ్చిన ఆంక్షలు మాత్రం రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అదేవిధంగా వైన్ షాపులు మాత్రం రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేశారు. అయితే మొత్తంగా బెల్ట్ షాపులు నడిపితే మాత్రం కఠిన చర్యలు తప్పవు. తాగి రోడ్ల మీద న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. అయితే హోలీ పండుగను ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలి తప్ప న్యూసెన్స్ క్రియేట్ చేసి ఎవరికి ఇబ్బందులు కలిగించవద్దు. అలాంటి ఎవరైనా కఠిన ఇబ్బందులు కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా పోలీస్ శాఖ హెచ్చరించింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, HM TV, హైదరాబాద్.